ఉద్యోగస్తులు ఓట్ల మీద అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? మరి గతంలో చూస్తేనేమో ఈసీ ప్రకటించింది 4,19,000 అన్నారు. మరి నిన్నటికి నిన్న బయటకు వచ్చిన లెక్కల ప్రకారం చూస్తే 5,39,000 ఓట్లు. ఎలా చూడాలంటారు? దాదాపు 98.25% ఓట్లు పోలింగ్ ఉద్యోగస్తులది. ఎందువల్ల అంటారు ఇంత పెరగడానికి గల కారణం? వాళ్ళల్లోనే ఒక స్పందన వచ్చింది. ఎందుకంటే ఇట్లాంటి పరిపాలన మనకొద్దు, ఈ ప్రభుత్వం మనకి వద్దు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే అతని వ్యక్తి, అతనికి చేతగాట్ల పరిపాలన వ్యవస్థ చేతగానప్పుడు మనకి ఎంత వద్దు. మనకు కావాల్సింది ఏంటంటే మంచి పరిపాలన కావాలి. మంచి పరిపాలన కావాలంటే మనం ఓటు రూపంలో మనం తెలియచేయాలని చెప్పేసి, ప్రజాస్వామ్యం బతికుండాలంటే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకున్నారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ పరిపాలన సాగిస్తే మన మనుగడ లేకుండా పోతాం. మన ప్రభుత్వం అనేది ఉండదు, ప్రభుత్వమే అతనే ఒక ప్రభుత్వం అవుతుంది అనే భయందాలతో ఓటు వేశారు. ఎందుకంటే ఉద్యోగస్తులు వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు ఓటేశారు. అంటే ఈ పెరిగిన ఉద్యోగస్తుల ఓటింగ్ శాతాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారండి? ఇందులో ప్రభుత్వ అనుకూల ఓటింగ్ అనుకోవచ్చు అంటారా, ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అనుకోవచ్చు అంటారా? దీన్ని 85% ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఓటు. ఎందుకంటే ఎంతో మందితో నేను స్నేహం చేస్తున్నాను, ఎంతోమంది నాకు తెలుసు, కొన్ని లక్షల మంది తెలుసు. అంటే నీకు లక్షల మంది తెలుసు అంట. నేను చాలా పెద్ద వ్యాపారం చేశాను, నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, శత్రువులు లేరు నాకు. వాళ్ళందరూ వైసీపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా అందరూ నాకు మిత్రులే. వీళ్ళందరూ వచ్చి అన్నా ఈ తరోసారి ఎంప్లాయీస్ అన్నా 85% ఏదో ఒకరిద్దరు వాడి కోసం ఓటేసేవాళ్ళు తప్పితే 85% ఓటింగు బాబు గారికి ఇస్తే మన రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, మన జీతాలు చక్కగా వస్తాయి, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతో వాళ్ళు ఓటు వినియోగించుకోవడానికి సిద్ధమయ్యి ఓటేశారని చెప్తున్నారు. మరి ముఖ్యంగా చూస్తే కనుక మాచర్లలో జరిగిన హింస ఎలా చూడాలంటారు అసలు? ఈ హింసని అసలు అతను ఒక హింసకి నాంది పలుకుతున్నాడు. ఇప్పుడు ఆ హింసతోనే అతను బతుకుతున్నాడు. అదే ఆయనని మా ఏపు నుండి చూడమని అతనికి ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజలు ఓటు స్వచ్ఛందంగా వేయటానికి ఉంటే నీకెందుకు, నీ గెలుపు ఓటమి గురించి చక్కగా ఓటింగ్ జరుగుతుందా లేదా అని చూసే బాధ్యత నీకు ఉండాలి. అట్లాంటిది ఒక ఎమ్మెల్యే అంటే ఏంటి? ప్రజలను రక్షించేవాడు ఒక ఎమ్మెల్యే స్థాయి ఇది ఉండాలి. ప్రజలని చంపేవాడు మాకు ఎమ్మెల్యే ఎందుకని ప్రజలు నిర్ణయించుకొని ఓటు వినియోగించుకోవడానికి స్వచ్ఛందంగా వచ్చారు ప్రజలు. అంటే భయంతో ఇంకా బతకాలా అని అనుకున్నారు ప్రజలు. స్వచ్ఛందంగా చూడండి ఎంత చక్కగా ఓట్లేస్తున్నారంటే అంత చక్కగా ఓట్లేశారు. ఈ గలీజు మనకు వద్దు అనే ఆలోచనతోనే ఓట్లేశారు. ముఖ్యంగా చూస్తే కనుక అంబటి రాంబాబు కానీ లేదంటే కనుక మిగతా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే కనుక కనపట్టలేదు మీడియా ముందర. మరి గతంలో చూస్తే కనుక 2 గంటలు చాలు నాకు మాచర్ల రావడానికి అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత 3 రోజుల నుంచి కనిపించకుండా వెళ్ళిపోయారు. మరి పోలీసులు వెంటబడుతూనే ఉన్నారన్నారు. మరి ఆయనకి బెయిల్ కూడా శాంక్షన్ అయింది. ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని? మరి అయ్యా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, నీకు భయం అంటే తెలిసింది కదయ్యా. ప్రజలు భయపడితే ఎలాగుంటుందో ఆ భయం నీకు కూడా తెలిసింది కదా. అదేనయ్యా భయం అంటే. భయాన్ని ఎప్పుడు చేయకూడదయ్యా. ప్రజల చేత మనము మెప్పించుకోవాలి. ఎప్పుడైనా ప్రజల చేత మనం గొప్పవాడు అని అనిపించుకుంటే మనం ప్రజల్లోకి వెళ్ళి స్వచ్ఛందంగా ఓటు అడగక్కర్లా, వాళ్ళే వేస్తారు. ఇవాళ బాబు గారి కోసం ఎందుకు ఓటు వేయడానికి వచ్చారు? ఏ రాష్ట్రాల నుంచి వచ్చారు? పక్క రాష్ట్రాల నుంచి. ఎన్ని రాష్ట్రాలు? మన చుట్టూ 4 రాష్ట్రాల నుంచి కాక ఎన్నో దేశాల నుంచి లక్షలు వేలు ఖర్చు పెట్టుకొని కూడా వచ్చారయ్యా ఓటేయటానికి. స్వచ్ఛందంగా వచ్చి సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఓటేయటానికి వచ్చారయ్యా. ఎందుకో తెలుసా? ప్రజలు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు లేకుండా పోతుందని ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క ఎంప్లాయీస్ ఎంతో చక్కగా ఓటు వినియోగించుకున్నారు. ఒక్కొక్కరు 3 గంటలు నిలబడ్డారు. 3 గంటలు నిలబడి స్పృహ తప్పి కింద పడిపోయినా కానీ ఎలక్ట్రాల్ నీళ్లు తాగి శక్తి పెంచుకొని ఓటు వేసి నిలబడి వేసి వెళ్ళారయ్యా. ఎందుకు వేసారా తెలుసా? ఈ పరిపాలన మాకు వద్దనయ్యా.
ఏం పేదలందరూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఓటేశారు, అందుకే ఓటింగ్ శాతం పెరిగిందని బొత్స సత్యనారాయణ చెప్తున్నారు కదండి. బ్యా 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 అంటాడు కదండి. బ్యా బ్యా బ్యానండి వాళ్ళ పరిపాలన బ్యా బ్యానేనండి. ఆడి పరిపాలన ఎప్పుడైనా చూసారా? ఏం చేశాడో ఆ బొత్స సత్యనారాయణ బ్యా 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 చెప్పానండి. ఆయన చెప్పడం ఏంటంటే బ్యా బ్యా తప్పితే ఏం తెలియదు అతనికి, చెప్పేది కూడా ఎవరికి అర్థం కాదు అతనిది. ఎందుకంటే ఏదైనా ఒక పని చేశానని ఆ బొత్స సత్యనారాయణ చెప్పను. ప్రజలు ఆరోగ్యం నాశనం చేయటానికి వచ్చారు, మారక ద్రవ్యాలు అమ్మటానికి వచ్చారు. మీరు పరిపాలన చేయటానికి రాలా. పరిపాలన చేసే విధానం వేరే ఉంటుంది. మారక ద్రవ్యాలు అమ్మటానికి, గంజాయి మారక ద్రవ్యాలు అమ్మటానికే ఆంధ్రప్రదేశ్లోకి మీరు వచ్చారు. చంద్రబాబే ఈ గొడవలకు ప్రధాన కారణం అని చెప్పి ఇటు అంబటి రాంబాబు, అటు వచ్చేసరికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మరో పక్కన బొత్స సత్యనారాయణ, జోగి రమేష్ ఇంతమంది చెప్తున్నారు కదా. మరి గతంలో ఎప్పుడైనా ఈ గొడవలు చూసారా? జోగి రమేష్ ఇలాంటి వ్యవహారాలు ఎప్పుడైనా చూసారా నాయన? అదే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి చేసినట్టే మీరు ఆంధ్రప్రదేశ్లోనే కానొచ్చేవాళ్ళు కాదురా నాయన. ఏ పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి ఏ బిచ్చమెత్తో అడుక్కోవాలి వచ్చేదిరా నాయన. మీది ఆయన దెబ్బకి ఇలా చేసి ఉండడితే సైనికులు ఎవరు? జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి ఒక శక్తి, ఒక సైనికులై ఎంతో కలిసి అందరూ కలిసిమెలిసి ఓటేద్దామని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇలా ఆంధ్రప్రదేశ్లో ఓటేయగలిగావురా. మీరు కూడా చూస్తున్నా ఎంప్లాయీస్కి చూస్తున్నా, మీరు కూడా ఒక సైనికులు అవ్వండి. దేనికి భయపడద్దు. ఈ 10 రోజులు మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకుందాం. మరీ చూస్తున్నాను ప్రతి ఒక్క ఇక్కడ ఎంప్లాయీస్ ని మీరు అడుగుతున్నారు, బాగానే ఉంది. మరి ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లుగా పోలింగ్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నారో వాళ్ళు మమ్మల్ని ఎలక్షన్ విధుల నుంచి తప్పించండి, ఈ గోండాల దాడుల గురించి మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అయ్యా ఎంప్లాయీస్ లారా, మన దేశ రక్షణ కోసం సైనికులు ఎలా అయితే యుద్ధం చేసి మన దేశాన్ని కాపాడుతున్నారో, మన రాజ్యాంగాన్ని మనం కాపాడడానికి మన ప్రాణం పోయినా పర్వాలేదు. మనకు 5 కోట్ల జనాభాని మనం రక్షించిన వాళ్ళం అవుతాం. 5 కోట్ల ప్రజానీకాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. మన 10 మంది ప్రాణాలు, 100 మంది ప్రాణాలు, 500 మంది ప్రాణాలు పోయినా ఏమవుదు. మన దేశ రక్షణ కోసం ప్రజలు సైనికులు ఎట్టయితే సేవ చేశారో మీరు కూడా అదే రకంగా సేవ చేయండి. మరి ఇంకో పక్కన చూస్తే కనుక వల్లభనేని వంశీ మళ్ళీ రాయిబారాలు నడుపుతున్నట్టు తెలుస్తుంది తెలుగుదేశం పార్టీలోకి, అలాగే లేదంటే కనుక బీజేపీలోకి వెళ్ళడానికి. ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి కొడాలి నాని కూడా ఏదో ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఒక మాట అయితే వస్తుంది. ఇందులో వాస్తవం ఉందనుకోవచ్చు అంటారా? నిజమే. తప్పు చేయించిన వాడు ఒకడు అన్నది వీళ్ళు. తప్పు చేయించాడు వాడు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పు చేయించాడు, ప్రాచాయితీ పడుతున్నాడు, తప్పు లేదు. అది చాలా తప్పు. అన్న మాటలు సరైన మాటలు కాదయ్యి. అన్న మాటలు సరైనవి కాదు. ఏడే విధమైన మాటలు అంటే పడ్డాడు, అన్నాడు అని వదిలేయచ్చు. ఎదవ మాటలు మాట్లాడాడు. అసలు ఎంత చండాలంగా ఉంటుందంటే అంత చండాలమైన మాటలు మాట్లాడాడు వీళ్ళు. తెలుగుదేశం కార్యకర్తలు ఊరుకుంటారంటారా? ఊరుకోరు. వీళ్ళు దేశం వదిలిపెట్టి పారిపోతారు. వీళ్ళ దగ్గర అవినీతి సొమ్ముంది కాబట్టి దేశం వదిలిపెట్టి పోతారు. ఆ తర్వాత ఎంతో ఒక 5 ఏళ్ళ తర్వాత మర్చిపోయి మళ్ళీ ప్రజాస్వామ్యంలోకి వచ్చి అయ్యా మేము ఎలాంటి తప్పు చేయం, మాకు ఈ పరిపాలన వద్దు, ఈ ఎమ్మెల్యేలు వద్దు, మేము ప్రజా జీవితంలో బతకడానికి మాకు అవకాశం ఇవ్వండి అంటారు. అంతే అంటారు. అంతకనే ఏమంటారు. మరి కొడాలి నాని, మరి వల్లభనేని వంశీ ఏమో అసలుకి లండన్లో పెట్టుబడులు పెడుతున్నాడని తెలుస్తుంది, అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నాడని తెలుస్తుంది. మరి కొడాలి నాని కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడ కనపడలేదు, ఏమైపోయాడు అంటారు? వీళ్ళందరూ కలిసి అక్కడే పెట్టుబడులు పెడతారు. వాళ్ళకు కూడా అక్కడ ఆ కష్టాలు తెలిసి ఇక్కడ కష్టాలు పడ్డారే, అక్కడ ఆ ప్రజలకు కష్టపెడితే ఆ జీవితం అనేది ఎలా ఉంటుందో అనేది వాళ్ళకి తెలిసి వచ్చేటట్టు చేయాలని నేను కోరుకుంటున్నా. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అన్న కొడాలి నాని గత 10 ఎలక్షన్లు అయిపోయిన దగ్గర నుంచి కనపట్టలేదు. అసలు ఏమైపోయి ఉంటాడు అంటారు? అదే చవట్లేదు, భయపడ్డాడండి. భయం కూడా ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎందుకంటే నీ దగ్గర శక్తి ఉన్నప్పుడు నీకు భయం అనేది తెలీదు. నీ దగ్గర శక్తి కోల్పోయినప్పుడు ఆ భయం అనేది బయటకు వచ్చింది. అది భయపడే వెళ్ళిపోయాడు. 100% కాదు, 1000% వెళ్ళిపోయాడు.